ఏపీలో సంచలనం. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఏసీబీ తనిఖీలు కలకలం రేపుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 120కి పైగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఏకకాలంలో సోదాలు చేపట్టడం ఇప్పుడు సంచలనం రేపుతోంది. ప్రధానంగా ఎన్టీఆర్ జిల్లాలోని ఇబ్రహీంపట్నం, ప్రకాశం జిల్లాలోని ఒంగోలు, విజయనగరం జిల్లాలోని భోగాపురం, సత్యసాయి జిల్లాలోని చిలమత్తూరు, పల్నాడు జిల్లా నరసరావుపేట, విశాఖ, అనంతపురం, నెల్లూరు జిల్లాల్లోని పలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో తనిఖీలు కొనసాగుతున్నాయి. ఏపీలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు అవినీతికి అడ్డాగా మారాయన్న ఆరోపణలు, ఫిర్యాదులతోనే మూకుమ్మడి దాడులు చేస్తున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. సామాన్య ప్రజలే కాదు, ఏకంగా పలువురు ఎమ్మెల్యేలు కూడా అవినీతి వ్యవహారాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో సీరియస్గా పరిగణిస్తోంది. ఈ క్రమంలోనే ఏపీ వ్యాప్తంగా ఏకకాలంలో 120 ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఇక చిన్న పెద్ద అనే తేడా లేకుండా అన్ని రిజిస్ట్రేషన్ ప్రక్రియలకు కొందరు పర్సెంటేజీలు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. నిషేధిత భూముల సర్వే నంబర్లు కూడా మార్చి రిజిస్ట్రేషన్లు చేస్తున్నట్లు ఏసీబీకి కంప్లైంట్స్ అందాయి. అందులోనూ డాక్యుమెంట్ రైటర్లతో కొందరు సబ్ రిజిస్ట్రార్లు కుమ్మక్కై నెలవారీగా వసూలు చేస్తున్నట్లు గుర్తించారు. దీంతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో తిష్ట వేసిన డాక్యుమెంట్ రైటర్ల వ్యవహారం పైన ఫోకస్ పెట్టారు. ఏ కార్యాలయాల్లో అవినీతి జరుగుతోంది, ఎక్కడెక్కడ ఎవరెవరి ద్వారా ఎంతెంత అవినీతికి పాల్పడుతున్నారన్న వివరాలు సేకరించిన ఏసీబీ అధికారులు ఆయా ప్రాంతాల్లో దాడులు నిర్వహిస్తున్నారు. ఏసీబీ దాడులతో పలుచోట్ల డాక్యుమెంట్ రైటర్లు, సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులోని సిబ్బంది పరారయ్యారు. కొందరు గోడలు దూకి పారిపోగా మరికొందరు జేబుల్లోని డబ్బుల్ని కాల్వల్లోకి, బాత్రూముల్లోకి విసిరేసి పరుగులు తీశారు. ఒంగోలు రిజిస్ట్రార్ కార్యాలయంలోకి ఏసీబీ అధికారులు రాగానే గుర్తు తెలియని వ్యక్తి కిటికీలో నుంచి 30,000 రూపాయలు బయటకు విసిరేశారు. దీంతో పాటు కొంతమంది ఉద్యోగుల దగ్గర డబ్బులు గుర్తించారు. ఈ డబ్బులు రికార్డుల్లో నమోదు చేశారా లేదా అని దర్యాప్తు చేస్తున్నారు. ఈ వ్యవహారాల్ని సీరియస్గా భావిస్తోంది ఏసీబీ. అవినీతి అధికారులపై కేసులు నమోదు చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఇక మా కరెస్పాండెంట్ వసంత్ ఉన్నారు లైవ్లో వివరాలు అందించడానికి. వసంత్, ఏంటి విచిత్రాలు? గోడ దూకి పారిపోవడం, కిటికీలోంచి డబ్బులు బయటపడేయడం ఇంత ఘోరంగా జరుగుతోందా? అండ్ మెయిన్గా 120 కార్యాలయాల్లో ఒకేసారి అసలు ఎందుకు, ఎన్ని కంప్లైంట్స్ వచ్చాయి, పూర్తిగా డీటెయిల్స్ ఏంటి? ఇవాళ ప్రభుత్వానికి వరుసగా కంప్లైంట్లు అందుతోనే, అందులో భాగంగానే ప్రభుత్వ ఆదేశాలతోనే ఏసీబీ యంత్రాంగం మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా అవినీతికి అడ్డాలుగా మారినటువంటి ఏసీబీ కార్యాలయాలు, సబ్ రిజిస్టర్ కార్యాలయాల పైన ఏసీబీ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. ముఖ్యంగా ఏసీబీకి వచ్చినటువంటి ప్రధానమైనటువంటి కంప్లైంట్స్, సబ్ రిజిస్టార్లు మొత్తం కూడా ఒక ప్రైవేట్ సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని దాదాపు రిజిస్ట్రేషన్కి వచ్చేటటువంటి వారు ఎవరైతే ఉంటారో వారికి సంబంధించి పర్సంటేజ్ల రూపంలో వసూలు చేస్తున్నారు అనేది ప్రధానమైనటువంటి కంప్లైంట్. ఇక రెండవది, నిషేధిత భూముల జాబితాలో ఉన్నటువంటి వాటిని రెవెన్యూ అధికారులతో కలిసి కుమ్మక్కి వాటిని రిజిస్ట్రేషన్ చేసుకోవడం. మూడవది, ప్రైవేట్ సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని మొత్తం వ్యవహారాన్ని తెర వెనుకుండి చక్కబెట్టే ప్రయత్నాలు చేయడం లాంటి అంశాలపైన ప్రత్యేకంగా ఇటీవల వరుసగా ప్రభుత్వానికి కంప్లైంట్స్ వస్తుంది. ఈ మొత్తం ఎంటైర్ ఎపిసోడ్లో సబ్ రిజిస్టార్లే కీలకంగా వ్యవహరిస్తున్నారనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. ఈ ఆరోపణలకు బలం చేకూరేలాగా ఈరోజు అనేటువంటి సోదాలు దాదాపు 100కు పైగా సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో సోదాలు జరిగితే వాటిలో ప్రధానంగా సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ప్రైవేట్ వ్యక్తుల పాత్ర ప్రత్యేకంగా ఉన్నట్టు కూడా ఇప్పటికీ ఏసీబీ గుర్తించింది. సబ్ రిజిస్టార్ల కన్సర్న్లోనే ఈ మొత్తం వ్యవహారం నడుస్తోంది. ప్రైవేటు వ్యక్తులకు కొమ్ము కాస్తూ వారి ద్వారానే ఎవరైతే రిజిస్ట్రేషన్స్ కోసం వచ్చేటటువంటి వారు ఉంటారో వారి నుంచి బలవంతంగా వసూళ్లకు పాల్పడుతున్నారు. ఏసీబీ దాడులు చేయడం మొదలుపెట్టగానే సబ్ రిజిస్టర్ కార్యాలయాలకు సమీపంలో ఉన్నటువంటి డాక్యుమెంట్ రైటర్లు మొత్తం కూడా సబ్ రిజిస్టర్ కార్యాలయం నుంచి బయటకు కొంతమంది పారిపోగా మరికొంతమంది వారి ఆఫీసులకు, కార్యాలయాలకు మొత్తం తాళాలు వేసుకొని అక్కడి నుంచి పారిపోయినటువంటి పరిస్థితులు మనకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కనిపిస్తున్నాయి. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటీవల కాలంలో గత 6-7 నెలల వ్యవధిలోనే ప్రత్యేకించి రిజిస్ట్రేషన్లకు సంబంధించి కొంత సంఖ్య పెరిగింది. అలాగే క్రయ విక్రయాలు కూడా పెరిగాయని కూడా ప్రభుత్వం గుర్తించింది. దీన్ని ఆసరాగా చేసుకొని కొంతమంది సబ్ రిజిస్టార్లు ప్రధానంగా చిన్న పెద్ద అని తేడా లేదు, జిల్లాకు సంబంధించి హెడ్ క్వార్టర్స్ ఉండేటువంటి ప్రాంతాలు కావచ్చు, అలాగే కాన్స్టిట్యున్సీలకు సంబంధించి హెడ్ క్వార్టర్గా ఉండేటువంటి పాపులేషన్ ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతాలు ఇటీవల కాలంలో క్రయ విక్రయాలు పెరుగుతున్నాయి. వాటిని బేస్ చేసుకుని ఈ అక్రమాలకు సబ్ రిజిస్టార్లు పూనుకున్నారన్న సమాచారం కూడా ప్రభుత్వానికి ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాలతోనే ఏసీబీ ప్రత్యేకంగా దృష్టి సారించింది. జిల్లాలు సంబంధించి ఏవైతే కొన్ని ప్రధానమైనటువంటి అక్రమాలకు పాల్పడుతున్నటువంటి సబ్ రిజిస్టర్ కార్యాలయంలో వాటిపైన ప్రత్యేకంగా సోదాలు చేసింది.
ప్రస్తుతం ఈరోజు రాత్రి వరకు కూడా తనిఖీలు కొనసాగేటటువంటి అవకాశం అయితే ఉంది. అలాగే ప్రస్తుతం ఈ తనిఖీలకు సంబంధించినటువంటి వ్యవహారంలో గత 3-4 రోజుల వ్యవధిలో జరిగినటువంటి ఈ రిజిస్ట్రేషన్స్ కావచ్చు, మిగిలినటువంటి రిజిస్ట్రేషన్ అంటే గత 4 రోజుల వ్యవధిలో చేసినటువంటి రిజిస్ట్రేషన్లకు సంబంధించి వాటిని మొత్తాన్ని కూడా పరిశీలిస్తామంటూ కూడా ఇప్పటికే ఏసీబీ డిఎస్పీ కొద్దిసేపటి క్రితం టీవీ నుంచి చెప్పారు. మిగిలినటువంటి జిల్లాలో కూడా ఇదే రకమైనటువంటి ప్రక్రియ కొనసాగుతోంది. ఈ రోజు రాత్రి వరకు కూడా తనిఖీలు కొనసాగుతాయి కాబట్టి వారందరిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామంటూ కూడా స్పష్టం చేస్తూ ఉన్నారు. రైట్ వసంత్. ఇక ఏపీలో జిల్లాల పునర్విభజనపై కేబినెట్ సబ్ కమిటీ భేటీ అయింది. కొత్త జిల్లాల ఏర్పాటుతో పాటు రెవెన్యూ డివిజన్ల మార్పులపై చర్చ జరిగింది. మార్కాపురం, మదనపల్లిని జిల్లాలుగా చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చారు. ఈ నెల 10న కేబినెట్ భేటీలో కీలక నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది. ఇక ఏపీలో కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు ప్రక్రియ స్పీడ్ అందుకుంది. ఇవాళ ఏపీ సచివాలయంలో కేబినెట్ సబ్ కమిటీ సమావేశమైంది. మంత్రులు నాదెండ్ల మనోహర్, అనగాని సత్యప్రసాద్, నిమ్మల రామానాయుడు, బీసీ జనార్దన్ రెడ్డి, అనిత హాజరయ్యారు. మంత్రులు నారాయణ, సత్యకుమార్ వర్చువల్ గా పార్టిసిపేట్ చేశారు. కొత్త జిల్లాల ఏర్పాటుతో పాటు రెవెన్యూ డివిజన్ల మార్పులపై చర్చించారు. ఇక ఎన్నికల సమయంలో మదనపల్లి, మార్కాపురం జిల్లాల ఏర్పాటు చేస్తామని కూటమి నేతలు హామీ ఇచ్చారు. ఆ మేరకు సీఎం చంద్రబాబు ఈ అంశంపై కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేశారు. కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు, సరిహద్దుల మార్పులు చేర్పులపై గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ పలుసార్లు చర్చించారు. సీఎం చంద్రబాబు సూచనల మేరకు అధ్యయనం చేశారు. ఈ నెల 10న జరిగే కేబినెట్ సమావేశంలో జిల్లాల పునర్విభజనపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. 2026 జనవరి నుంచి జనగణన నేపథ్యంలో డిసెంబర్ లోపు ఈ ప్రక్రియ పూర్తి చేసేలా ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి నాగరాజ్ అందిస్తారు. నాగరాజ్, కేబినెట్ సబ్ కమిటీ భేటీ పూర్తి సారాంశం ఏంటి? మరోవైపు మార్కాపురం, మదనపల్లిని జిల్లాలుగా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఏ మేరకుంది? మంత్రులంతా అందుబాటులో లేకపోయినప్పటికీ ఈరోజు మంత్రివర్గ ఉపసంఘం భేటీ అయిందంటేనే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఈ సమావేశం యొక్క తీవ్రతను కూడా అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ నెల 10వ తారీఖున కేబినెట్ సమావేశం జరిగినది. ఈ కేబినెట్ సమావేశం లోపు పూర్తిగా జిల్లాల పునర్విభజనకు సంబంధించి మంత్రివర్గ ఉపసంఘం ఇవ్వాల్సిన నివేదికను కూడా ఇచ్చే విధంగా కూడా ఈ మీటింగ్ అయితే జరిగింది. అయితే ప్రధానంగా ఇప్పటికే సీఎం పలు సూచనలు చేశారు. ఏదైతే ఎన్నికలకు ముందు మదనపల్లి కావచ్చు, మార్కాపురం కావచ్చు 2 కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తామని కూటమిలో పార్టీల్లో ఉన్న టీడీపీ అయితే హామీ ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఆ దిశగా కూడా కొంత ఆలోచన అయితే మంత్రివర్గ ఉపసంఘం భేటీలో అయితే జరిగింది. మరొక వైపు కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు, ఎందుకంటే చాలా చోట్ల రెవెన్యూ డివిజన్లు గత ప్రభుత్వంలో ఏర్పాటు చేసినప్పటికీ కూడా వాటి యొక్క స్వరూపం, భౌళిక స్వరూపం అస్తవ్యస్తంగా ఉంది. చాలా సమస్యలు వస్తున్నాయి. కాబట్టి మంత్రివర్గ ఉపసంఘ సభ్యులు ఎక్కడైతే ఈ ప్రజాప్రాయ సేకరణ సేకరించినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి కూడా, ప్రజల దగ్గర నుంచి పెద్ద ఎత్తున తమకి రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేయాలని, లేదా ఉన్న రెవెన్యూ డివిజన్ల నుంచి మరొక డివిజన్లోకి మార్చాలని కూడా కొన్ని విజ్ఞప్తులు రావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు చేయాలనే అంశం మీద కూడా ప్రధానంగా చర్చ జరిగింది. వీటితో పాటు అమరావతి కొత్త జిల్లా ఏర్పాటు, అదేవిధంగా ఇంకా మౌలిక సరుకులు అంటే కొన్ని నియోజకవర్గాలను చూసినట్లయితే పాత జిల్లాల నుంచి కొత్త జిల్లాలకు మార్పు చేసినప్పుడు కొన్ని సమస్యలు ఏర్పడ్డాయి. ఈ సమస్యలని దృష్టిలో పెట్టుకొని ప్రధానంగా కూడా చర్చ జరుగుతూ ఉంది. అంటే మనకి బాపట్ల జిల్లాలో ఉన్న అద్దంకి నియోజకవర్గాన్ని ప్రకాశం జిల్లాకి తీసుకువెళ్లాలని అక్కడ ప్రజలు డిమాండ్ చేస్తున్న నేపథ్యం కనిపించింది. ఈ నేపథ్యంలోనే దాని మీద కూడా విస్తృతంగా ఒక చర్చ అయితే జరుగుతుంది. అదేవిధంగా కందుకూరు నియోజకవర్గాన్ని చూసుకున్నట్లయితే దాన్ని కూడా తిరిగి ప్రకాశం జిల్లాకి తీసుకురావాలన్న ఒక ఆలోచన అయితే చేస్తున్నారు. వీటన్నిటి మీద కూడా కూలంకషంగా చర్చ అయితే జరిగింది. అయితే ప్రధానంగా వీటన్నిటికి సంబంధించిన ఒక నివేదికని సీఎం ముందుకు తీపెట్టాలి. సీఎంకు ముందు చర్చించిన తర్వాత తుది నిధిని మంత్రివర్గ ఉపసంఘం ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఈ నెల 10వ తేదీలోపు ఈ ప్రక్రియ అంతా కూడా పూర్తి చేయాలి. ఎందుకంటే ముఖ్యంగా మరొక కేబినెట్ భేటీ కన్నా ముందే కనుక ఈ ప్రక్రియ అంతా పూర్తి చేస్తే 4 రోజుల వ్యవధిలో జిల్లాల పునర్విభజన అంతా కూడా ఒక కొలిక్కి వస్తుంది. 2026 జనవరి తర్వాత ఈ అంశం మీద ఎక్కడా కూడా ఎటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం లేదు. కాబట్టి ఎందుకంటే జనగణన ప్రారంభం కాబోతుంది కాబట్టి ఇంకా ఎటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం లేదు. కాబట్టి డిసెంబర్ 31 లోపే పూర్తి స్థాయిగా జిల్లాల పునర్విభజన అనేది ఒక కొలిక్కి తీసుకురావాలి. ఇది ప్రభుత్వం యొక్క లక్ష్యం. అందుకు అనుగుణంగానే ఈరోజు మంత్రివర్గ ఉపసంఘం భేటీ అయితే జరిగింది. మంత్రులు ఎవరైతే నారాయణ దుబాయ్లో ఉన్నప్పటికీ, అదేవిధంగా సత్యకుమార్ అందుబాటులో లేకపోయినప్పటికీ వర్చువల్గా ఈ సమావేశంలో పాల్గొన్నారు. అనేక కీలక అంశాల మీద అయితే ప్రధానంగా చర్చ జరిగినట్లుగా తెలుస్తుంది. వీటన్నిటిని కూడా సీఎం ముందుంచి తర్వాత ఈ నెల 10న జరగనున్న కేబినెట్ సమావేశం ముందుకి నివేదిక తీసుకొచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎస్ నాగరాజ్.
బీజేపీ బీఆర్ఎస్ దొందే జూబ్లీహిల్స్ లో కారు గుర్తుకి ఓటేస్తే అది ఢిల్లీలో బీజేపీకి చేరుతుందని గులాబీ పార్టీని కాంగ్రెస్ పార్టీ పదే టార్గెట్ చేస్తోంది. అంతేకాదు రెండు పార్టీలు ఒకటి కాబట్టే కాళేశ్వరం కేసులో బీజేపీ ఎలాంటి యాక్షన్ తీసుకోలేదంటోంది. ఇటు బీజేపీ కూడా బీఆర్ఎస్ తీరుపై తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది. కారు కాంగ్రెస్ ఇద్దరు ఒకటేనంటూ విరుచుకుపడుతోంది. జూబ్లీహిల్స్ లో ఇలానే ప్రచారం చేస్తోంది కూడా. అసలు జూబ్లీహిల్స్ బైపోల్ సెంట్రిక్ గా ఏం జరుగుతోంది? బీజేపీ కాంగ్రెస్ పార్టీలు బీఆర్ఎస్ అస్తిత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నాయా? మరి రెండు పార్టీల కమెంట్స్ కి బీఆర్ఎస్ ఆన్సర్ ఏంటి అన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. గత కొన్ని రోజులుగా నవీన్ యాదవ్ తరపున ప్రచారం నిర్వహిస్తున్న సీఎం రేవంత్ బీఆర్ఎస్ బీజేపీలపై ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు. కారు పార్టీకి ఓటేస్తే అది కమలం పార్టీకి ఓటేసినట్లేనన్నారు. అంతేకాదు బీఆర్ఎస్ పై తీవ్ర విమర్శలు ఎక్కుపెట్టారు. రెండు పార్టీలు ఒకటి కాబట్టే కాళేశ్వరం కేసుని సీబీఐకి ఇస్తే ఎలాంటి చర్యలు తీసుకోలేదని నిప్పులు చెరిగారు. ఫార్ములా ఈ రేస్ కేసులోనూ కేటీఆర్ అరెస్ట్ కి గవర్నర్ అనుమతి ఇవ్వకపోవడంతో రెండు పార్టీలు ఫ్రెండ్షిప్ బట్టబయలైందన్నారు. ఇటు దీపక్ రెడ్డి గెలుపు కోసం పనిచేస్తున్న బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలపై తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది. బీఆర్ఎస్ కాంగ్రెస్ ఎంఐఎం మధ్య చీకటి ఒప్పందం ఉందని మండిపడుతోంది. సో ఇరు పార్టీల కమెంట్స్ పై బీఆర్ఎస్ ఎలాంటి క్లారిటీ ఇవ్వబోతోందో అన్నది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది. ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి రాకేష్ సిద్ధంగా ఉన్నారు. రాకేష్, ఇరు పార్టీలు చేస్తున్న కమెంట్స్ పై బీఆర్ఎస్ ఏ విధంగా రెస్పాండ్ అయ్యే అవకాశం ఉంది? పూర్తి డీటెయిల్స్ ఏంటి? మొత్తంగా జూబ్లీహిల్స్ ఎలక్షన్ వేదికగా మూడు పార్టీలకు సంబంధించినటువంటి ట్రయాంగిల్ కామెంట్స్ కనిపిస్తున్నాయి. బీఆర్ఎస్ కాంగ్రెస్ పనిచేస్తుందని బీజేపీ కామెంట్ చేస్తుంది, లేదు కాంగ్రెస్ బీజేపీ కలిసి పనిచేస్తున్నాయని బీఆర్ఎస్ కామెంట్ చేస్తుంది, బీజేపీ బీఆర్ఎస్ కలిసి పనిచేస్తున్నాయి, ఒప్పందం ఉంది, చీకటి ఒప్పందం ఉందంటూ కాంగ్రెస్ కామెంట్ చేస్తుంది. అయితే రెండు పార్టీలు కూడా ఈ ఎలక్షన్స్లో ఈ బైపోల్లో బీఆర్ఎస్ను టార్గెట్ చేసినట్టుగా కనిపిస్తుంది. బీఆర్ఎస్ కూడా దానికి సంబంధించి కౌంటర్ ప్రిపేర్ అవుతుంది. కౌంటర్కి ఎలాంటి అంశాలతో కౌంటర్ ఇవ్వాలన్న విషయంలో ఈరోజు కేటీఆర్ కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో కొన్ని అంశాలు చెప్పారు. బీజేపీకి కాంగ్రెస్కి మధ్య ఉన్నటువంటి ఒప్పందం ప్రజలందరికీ తెలుసు, చోటాబాయ్ బడాబాయ్ అంటూ వాళ్ళిద్దరూ కలిసి పనిచేసుకుంటూ పోతున్నారు. అందుకు క్లాసిక్ ఎగ్జాంపుల్ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి చట్టం ఏదైతే వక్ఫ్ బోర్డ్ యాక్ట్కి సంబంధించినటువంటి ఒక అమెండ్మెంట్ ఉందో అన్ని రాష్ట్రాల కంటే ముందు కాంగ్రెస్ అధికారంలో ఉన్నటువంటి తెలంగాణలోనే అమలైంది, తెలంగాణలోనే దాన్ని ఇంప్లిమెంట్ చేశారు. దాంతోపాటు సీఎం రేవంత్ రెడ్డి బావమరిదికి బీజేపీ ప్రభుత్వం 11,500 కోట్ల కాంట్రాక్ట్ ఇస్తుంది. బీజేపీ ఎంపీకి రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం 13,500 కోట్ల కాంట్రాక్ట్ అప్పచెప్తుంది. దాంతోపాటు మొన్న యాక్సిడెంట్లో ఏదైతే తాండూరు యాక్సిడెంట్ అయిందో అక్కడికి ఒక బీజేపీ ఎంపీ విజిట్కి వెళ్ళి 2 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉంది, వాళ్ళని కామెంట్ చేయకుండా, వాళ్ళ వైఫల్యాన్ని విమర్శించకుండా, అంతకు ముందున్నటువంటి ప్రభుత్వం కావాలనే ఈ రోడ్డు వేయలేదు, అందుకనే యాక్సిడెంట్స్ అవుతున్నాయంటూ కాంగ్రెస్ను కాపాడుతూ బీఆర్ఎస్ను విమర్శించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇక బండి సంజయ్ కార్పొరేట్ బాంబింగ్ కామెంట్స్ కానీ వీటన్నిటిపైన కాంగ్రెస్ నేతలు ఎవరు కూడా స్పందించారు. ఇవన్నీ కూడా చీకటి ఒప్పందాలు ప్రజలకు స్పష్టంగా తెలుస్తున్నాయి. ఒక మంత్రి ఇంట్లో ఐటీ రైట్స్ ఈడీ రైట్స్ అయితే ఇప్పటివరకు కేసులు నమోదు కావు, ఆ అంశాలు బయటికి రావు, అవి కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఖచ్చితంగా ఈ బైపోల్లో కూడా ఈ జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లో కూడా బీజేపీ కాంగ్రెస్ కలిసి పనిచేస్తున్నాయి, ఒకరికొకరు లాభం చేకూర్చుకునే విధంగా పనిచేస్తున్నాయి. మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో కూడా బీజేపీకి అన్ని సీట్లు రావడానికి కాంగ్రెస్ లోపాయకర ఒప్పందంతో పనిచేసింది, చోటాబాయ్ బడాబాయ్ కలిసి పనిచేస్తున్నారంటూ కామెంట్ చేశారు. ఇంకా చాలా రకాల ఆధారాలు ఉన్నాయి, చాలా రకాలుగా మాతో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి వ్యక్తులతో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి మంత్రులు కొంతమంది నేతలు ఎలాంటి సంబంధాలు కలిగి ఉన్నారు, ఎప్పుడెప్పుడు కాంటాక్ట్ అవుతున్నారు, ఢిల్లీలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా అధికార పర్యటనకు వెళ్ళి ఎక్కడెక్కడికి వెళ్తున్నారు, ఇవన్నీ కూడా సమాచారం ఉందంటూ బీఆర్ఎస్ చెప్తుంది. సో ఈ రెండు పార్టీలు ఒకటే కలిసి పనిచేస్తున్నాయి, కావాలనే బీఆర్ఎస్ పైన బురద జల్లే ప్రయత్నం బీజేపీ కాంగ్రెస్ రెండు చేస్తున్నాయి. ఒకరికొకరు ఇటు కాంగ్రెస్ అంటుంది బీజేపీ బీఆర్ఎస్ ఒకటని, ఇటు బీజేపీ అంటుంది కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటని. అంటే మేము ఫీల్డ్లో స్ట్రాంగ్గా ఉన్నాం కాబట్టి కావాలని రెండు పార్టీలు కార్నర్ చేసి బీఆర్ఎస్ని ఓడించేటువంటి ప్రయత్నం చేస్తున్నాయి. గెలుపు భయంతోనే రెండు పార్టీలు కావాలని మమ్మల్ని ఒకరికొకరు అంటగట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ప్రజలందరికీ తెలుసు, మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో కానీ, ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో కానీ, ఇప్పుడు జరుగుతున్నటువంటి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కానీ రెండు పార్టీలు ఎలా కలిసి పనిచేస్తున్నాయి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మంత్రులు ఎలా కలిసి ఇతర వ్యవహారాలు షేర్ చేసుకుంటున్నారు, కాంట్రాక్ట్లు ఎలా పొందుతున్నారు, వీటన్నిటిపైన చీకటి ఒప్పందాలను నేను కూడా బయట పెడతాం, ప్రజలందరూ గమనిస్తున్నారంటూ కేటీఆర్ చెప్తున్నారు. రేపటి నుంచి దీనిపైన తీవ్రమైనటువంటి కామెంట్స్ కూడా బీఆర్ఎస్ చేయబోతుంది. రైట్, థ్యాంక్ యూ రాకేష్.
మూడో రోజు కూడా తగ్గేదేలే అంటున్నాయి ప్రైవేట్ కాలేజెస్. తక్షణమే 10,000 కోట్లు విడుదల చేయాల్సిందే, వెంటనే బకాయిల్లో 50% చెల్లించాల్సిందే, అంతవరకు కాలేజీలకు తాళాలే అంటూ బంద్ కొనసాగిస్తున్నాయి. ఎగ్జామ్స్ ను కూడా బహిష్కరించి నిరసన తెలియజేస్తుండటంతో ప్రభుత్వం సైతం రియంబర్స్మెంట్ సంస్కరణల కోసం ఒక కమిటీ వేసింది. వీలైనంత త్వరగా నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. అయితే ఆ కమిటీలో ఇద్దరిపై ప్రైవేట్ విద్యా సంస్థలు అసంతృప్తి వ్యక్తం చేయడం, కమిటీ నుంచి వాళ్ళను తీసేయాలి అనటం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ప్రైవేట్ కాలేజీల ఆందోళనలతో నిన్న ఫీజు రియంబర్స్మెంట్ పాలసీపై అధ్యయనానికి కమిటీ వేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. సంక్షేమ శాఖ స్పెషల్ సిఎస్ చైర్మన్ గా ప్రొఫెసర్ కోదండరాం, కంచాయిలతో పాటుగా ఆర్థిక, విద్య, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖల కార్యదర్శులు, ఉన్నత విద్యా మండలి చైర్మన్ తో పాటు ఉన్నత విద్యా సంస్థల నుంచి 3 ప్రతినిధులని కమిటీలో సభ్యులుగా నియమించారు. ఇక 3 నెలల్లో కమిటీ నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఆ జీవోలో పేర్కొంది. అలాగే విద్యా సంస్థలు పేర్కొన్న సూచనలపై కూడా కమిటీ అధ్యయనం చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. అయితే ఇప్పుడు ఆ కమిటీలోని ఓ ఇద్దరి నియామకంపై ప్రైవేట్ యాజమాన్యాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. వాళ్ళిద్దరి స్థానాలను వేరే వాళ్లతో భర్తీ చేయాలన్న డిమాండ్స్ కూడా గట్టిగా వినిపిస్తున్నాయి. ఇటు సాంకేతిక విద్య కమిషనర్ దేవసేన పైన కూడా విద్యా సంస్థలు మండిపడుతున్నాయి. ప్రైవేట్ కాలేజీలను దేవసేన బెదిరిస్తున్నారని, ఆమెను విద్యాశాఖ నుంచి బదిలీ చేయాలని డిమాండ్స్ వినిపిస్తున్నాయి. దీంతో నెక్స్ట్ ఏంటన్నదైతే ఆసక్తికరంగా మారింది. పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి విద్యాసాగర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. విద్యాసాగర్, కాలేజీలేమో మా డిమాండ్స్ నెరవేర్చే వరకు తగ్గేదిలే అంటున్నాయి, బంద్ ఇలాగే కంటిన్యూ చేస్తా అంటున్నాయి. ఇవాళ ఏకంగా 3వ రోజు కొనసాగుతుంది బంద్. అసలు ఈ ఇష్యూలో ఏం జరుగుతోంది అండ్ వాళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి డిమాండ్స్ లో ప్రధానంగా ఏమేమి ఉన్నాయి, ప్రభుత్వం ఏం చేయబోతోంది? ఉన్నత విద్యా సంస్థల బంద్ 3వ రోజు కూడా విజయవంతంగా ముగిసిందని చెప్పాలి. ఎందుకంటే బంద్లో పరీక్షలను సైతం బహిష్కరిస్తూ కాలేజీలు సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ముఖ్యంగా విద్యార్థులకు ఎంతో కీలకమైనటువంటి ఫార్మసీ సెకండ్ సెమిస్టర్కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ నిన్న బహిష్కరించడము, దాని మీద జేఎన్టీయూ కూడా ఆరా తీసింది. అయితే నిన్న సాయంత్రము ప్రభుత్వము ఈ ఉన్నత విద్యా సంస్థల నుంచి పలువురు చర్చలకు పిలిచినట్టుగా సమాచారం అందుతుంది. అయితే ఎక్కడా కూడా ఈ కాలేజీ యాజమాన్యాలు డిమాండ్ చేస్తున్నటువంటి డిమాండ్ ఏదైతే ఉందో, బకాయిలు ఉన్నటువంటి 10,000 కోట్ల రూపాయలలో 5,000 కోట్లు తక్షణం ఇవ్వాలన్నది ప్రస్తుతం ఫతి అంటే కాలేజీ ఉన్నత విద్యా సంస్థల ఫెడరేషన్ యొక్క డిమాండ్. కానీ ప్రభుత్వం అంత ఇచ్చే పరిస్థితి లేదు. 450 కోట్లు ఇస్తామంటూ తాజాగా చెప్పినట్లు మనకి సమాచారం అందుతుంది. అయితే గతంలో దసరాకు ముందే 1,200 కోట్లు ఇస్తామని కేవలం 300 కోట్లతో సరిపెట్టారు. అక్కడ 900 కోట్లు పెండింగ్ ఉన్నాయి. కానీ ప్రభుత్వం ఇటీవల తీసుకున్న చర్యలు ఏవైతే ఉంటున్నాయో, కాలేజీలు నడపలేని పరిస్థితుల్లో సమ్మె నిర్వహిస్తుంటే విజిలెన్స్ దాడులు అంటూ చెప్పడము, అదేవిధంగా గతంలో చెప్పినట్టుగా ట్రస్ట్ బ్యాంకు ఇప్పుడు తీరిగ్గా ఏర్పాటు చేశారు. కానీ ఆ ట్రస్ట్ బ్యాంకు ఏర్పాటు కూడా వచ్చే ఏడాది నుంచి ఏ విధంగా ఫీజు రియంబర్స్మెంట్ చేయాలన్న సంస్కరణల కోసం ఏర్పాటు చేసింది తప్ప బకాయిల కోసం కాదు. కాబట్టి డెఫినెట్గా ఆ కమిటీని స్వాగతిస్తూనే అందులో ఇద్దరు అభ్యర్థుల ఎంపికను మాత్రం తాము అభ్యంతరం వ్యక్తం చేస్తున్నామంటూ ఈరోజు ఉన్నత విద్యా సంస్థల సమైక్య స్పష్టం చేసింది. ఎందుకంటే ఏదైతే ఈ ట్రస్ట్ బ్యాంక్ ఏర్పాటు అనేది నిధుల పంపిణీకి సంబంధించింది కాబట్టి ఇది బ్యాంకింగ్ రంగంలో పనిచేసిన నిపుణులు ఉంటే బెటర్గా ఉండేది. కానీ దానికి సంబంధం లేని వ్యక్తులను తీసుకురావడం వల్ల కాలయాపన జరిగేటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు. అదేవిధంగా బెదిరింపు ధోరణిలో కొంతమంది అధికారులు వ్యవహరిస్తున్నటువంటి తీరు కూడా సరికాదు. కాబట్టి డెఫినెట్గా ప్రభుత్వము తప్పనిసరిగా 50% నిధులు ఇచ్చే వరకు కూడా ఈ సమ్మె మీద వెనక్కి వెళ్లే ప్రసక్తే లేదు. 8వ తారీఖున అధ్యాపకులతోటి ఒక బహిరంగ సభ పెట్టబోతున్నాము. 11వ తేదీన 10 లక్షల మంది విద్యార్థులతో చేలో హైదరాబాద్ పేరుతో పెద్ద ఎత్తున నిరసన కొనసాగిస్తామంటూ ప్రైవేటు కాలేజీ యాజమాన్యాలు స్పష్టం చేస్తూ ఉన్నాయి. థ్యాంక్ యూ విద్యాసాగర్. ఓట్ చోరీపై హైడ్రోజన్ బాంబ్ అంటూ ఈసీపై సంచలన ఆరోపణలు చేశారు రాహుల్ గాంధీ. హెచ్ ఫైల్స్ పేరుతో రాహుల్ గాంధీ ఆరోపణలు చేయడం తీవ్ర కలకలం రేపింది. హర్యానాలో ఓట్ల చోరీతోనే బీజేపీ గెలిచిందన్నారు. 25 లక్షల ఓట్లు బీజేపీ దొంగిలించిందన్నారు. కేవలం 20,000 ఓట్ల తేడాతో కాంగ్రెస్ ఓడిపోయింది అన్నారు. బీహార్లో కూడా ఓట్ల చోరీతో గెలిచేందుకు బీజేపీ, ఈసీ కలిసి కుట్ర చేస్తున్నాయన్నారు. హర్యానాలో భారీ అవకతవకలు జరిగాయని, తమకు ఫిర్యాదులు అందాయని, పోలైన పోస్టల్ ఓట్లకు ఫలితాలకు తేడా ఉందన్నారు రాహుల్. ఇలాంటి ఓట్ల చోరీనే మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్రలో కూడా జరిగిందని ఆరోపించారు. హర్యానాలో ఒక యువతికి 10 బూత్లలో 22 ఓట్లున్నాయన్నారు. ఆ యువతి బ్రెజిల్కు చెందిన మోడల్గా గుర్తించామన్నారు. ఒకసారి సీమా, ఇంకోసారి స్వీటీ, ఇంకోసారి సరస్వతి అనే పేరుతో బ్రెజిలియన్ మోడల్ ఓట్లు వేశారన్నారు. ఓట్ల చోరీని జెన్జీ గమనించాలన్నారు. పేరొకరిదుంటే ఫోటో మరొకరిదున్నట్టు గుర్తించామన్నారు. ఒక బూత్ లో ఒక మహిళ ఫోటో 223 సార్లుందన్నారు రాహుల్ గాంధీ. ఈ అవకతవకలపై ఎన్నికల కమిషన్ జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు. అందుకే ఎన్నికల సంఘం సీసీ ఫుటేజ్ ఇవ్వడం లేదని ఆరోపించారు. యూపీకి చెందిన బీజేపీ నేతలు హర్యానాలో ఓటేశారని అన్నారు. అయితే రాహుల్ గాంధీ ఆరోపణలను తీవ్రంగా ఖండించింది. నిరాధార ఆరోపణలు చేయడం రాహుల్ గాంధీకి అలవాటుగా మారిందని అన్నారు. అయితే రాహుల్ విమర్శలకు కౌంటర్ ఇచ్చారు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు అనుకూలంగా వస్తే రాహుల్ మీడియా
పొగుడతారని లేదంటే తిడతారని అన్నారు. ఎన్నికల సమయంలో విదేశాలకు వెళ్లే రాహుల్ తమపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు. ఇక రాహుల్ నేతృత్వంలో కాంగ్రెస్ ఎప్పటికీ అధికారంలోకి రాదన్నారు. ఇదే విషయానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తో గోపి కృష్ణ బ్యూరో చీఫ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. గోపి, ఈ హైడ్రోజన్ బాంబ్ ఏ రేంజ్ లో బ్లాస్ట్ అయింది, దాని పరిణామాలు ఎలా ఉన్నాయి? ఇది హైడ్రోజన్ బాంబు కాదు, ప్రజల్ని తప్పుదారి పట్టించే ప్రయత్నం అని చెప్పి కిరణ్ రిజ్జు దీన్ని ఖండించడం జరిగింది. కేంద్ర మంత్రి రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాదు. రాహుల్ గాంధీని ఆర్జేడీ మహాకూటమి కూడా బీహార్ ప్రచారంలో ఎక్కడా కూడా కోరుకోలేదు. కాంగ్రెస్ రాహుల్ గాంధీ ప్రస్తావన ఎక్కడా కూడా నేతలు తేలేదని చెప్పి బీజేపీ ఈరోజు రాహుల్ గాంధీ చేసిన ఆరోపణల్ని తీవ్రంగా ఖండించడం జరిగింది. విదేశాలకు వెళ్ళి దేశాన్ని అలాగే దేశ వ్యవస్థల్ని, ఇటు న్యాయ వ్యవస్థ కానీ ఇటు పార్లమెంటరీ వ్యవస్థ, ప్రజాస్వామ్య వ్యవస్థ కానీ ఇటు ఎన్నికల వ్యవస్థని కించపరిచే విధంగా రాహుల్ గాంధీ మాట్లాడుతున్నారు. మా వ్యవస్థ, ముఖ్యంగా ఈరోజు రాహుల్ గాంధీ నయాబ్ సింగ్ సైని హర్యానా ముఖ్యమంత్రి ఇటు ఎన్నికలకు ముందు చేసిన ప్రచారంలో మాకు గెలవడానికి మాకంటూ ఒక వ్యవస్థ ఉంది అన్న కామెంట్ని చేయడం జరిగింది. ఆ కామెంట్నే ఇది ఒక వ్యవస్థగా ఎన్నికల సంఘాన్ని వాడుకుంటూ బీజేపీ ఓట్ చోరీతో ప్రభుత్వ ముఖ్యంగా అధికార చోరీకి పాల్పడుతోంది, సర్కార్ చోరీకి పాల్పడుతుందని చెప్పి రాహుల్ గాంధీ ఈరోజు తీవ్రంగా విమర్శలు చేయడం జరిగింది. ఎక్కడెక్కడ ఓట్లను తొలగించారు, హర్యానాలో 25 లక్షల ముఖ్యంగా దొంగ ఓట్లు ఉన్నాయి, అలాగే ఓట్ చోరీ జరిగింది. అలాగే ఒకే అభ్యర్థికి, ముఖ్యంగా బ్రెజిల్ మోడల్ ఫోటోతో కూడా ఒక పోలింగ్ బూత్లో 22 ఓట్లు ఉన్నాయి. సో ఈ విధంగా ఓట్ల చోరీకి పాల్పడుతున్నారని చెప్పి బీహార్ ఎలక్షన్స్ ముందు హర్యానాలో ఏ విధంగా ఓట్ చోరీ జరిగింది, డూప్లికేట్స్ ఓట్లు ఉన్నాయి, అలాగే నకిలీ ఓట్లు, ఇటు జీరో నెంబర్తో ఉన్న ఓట్లు. సో ఇటువంటి విషయాలన్నింటినీ కూడా ఆయన ఈరోజు మీడియా ముందుంచడం జరిగింది. అలాగే బీహార్లో ఎవరైతే ఎస్ఐఆర్ ప్రక్రియలో ఓటును కోల్పోయారో సో వారిని కూడా మీడియా ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. అయితే రాహుల్ గాంధీ మీడియా ముందుకు తీసుకొస్తున్నారు, కానీ దీనిపైన న్యాయ పోరాటం కానీ లేక ఎన్నికల సంఘానికి నేరుగా ఫిర్యాదు చేయడం కానీ చేయడం లేదు. ఎన్నికల సంఘం కూడా గతసారి రాహుల్ గాంధీ ఎన్నికల సంఘం పైన ఆరోపణలు చేసినప్పుడు కూడా బీజేపీతో ఎన్నికల సంఘం కుమ్మక్కైంది, ప్రజాస్వామ్య వ్యవస్థ నాశనం చేస్తుందని చెప్పినప్పుడు కూడా ఎన్నికల సంఘం మా వద్దకు వచ్చి మీరు లిఖితపూర్వకంగా అఫిడవిట్ ఇవ్వండి, కంప్లైంట్ ఫైల్ చేయండి అన్నప్పటికీ కూడా రాహుల్ గాంధీ ఆ విధంగా చేయలేదు. సో ఈరోజు రాహుల్ గాంధీ పెట్టిన ప్రెస్ మీట్ కానీ హైడ్రోజన్ బాంబ్కి సంబంధించి హర్యానా, అలాగే ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ ఈ రాష్ట్రాల్లో ఏ విధంగా అయితే ముఖ్యంగా ఓట్ చోరీ ద్వారా అధికార చోరీకి బీజేపీ పాల్పడిందని చెప్తున్నారు. సో దాన్ని ఈరోజు కూడా ఎన్నికల సంఘం ఖండించడం జరిగింది. బీజేపీ కూడా తీవ్రంగా ముఖ్యంగా ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు వ్యవస్థలపైన నిరాధార ఆరోపణలు, అసత్య ప్రచారాలు రాహుల్ గాంధీ చేస్తున్నారని చెప్పి బీజేపీ కూడా దీన్ని తీవ్రంగా ఖండించడం జరిగింది. అయితే రాహుల్ గాంధీ మాత్రం ఖచ్చితంగా ఓట్ చోరీ జరుగుతోంది, ఇప్పుడు బీహార్ ఎలక్షన్స్ తర్వాత కూడా బీహార్లో ఏ విధంగా ఓట్ చోరీ జరిగింది అన్నది నేను బయట పెడతానని చెప్పి ఈరోజు మీడియా సమావేశంలో కూడా రాహుల్ గాంధీ చెప్పడం జరిగింది. సో చూడాలి మరి ఈ ఓట్ చోరీ వివాదం ఇంకా ఎంత దూరం కొనసాగుతుంది. ఇటు ఈ అంశం వెనుక ముఖ్యంగా ఎవరైతే క్షేత్రస్థాయిలో ఎన్నికల సంఘంతో కలిసి పనిచేస్తారో బూత్ లెవెల్లో ముఖ్యంగా ఎలక్షన్ ఏజెంట్లు, పార్టీలకు సంబంధించిన ఏజెంట్లు, పోలింగ్ జరిగిన తర్వాత ముఖ్యంగా పోలింగ్ కార్యకలాపాల్లో పాల్గొనే ఎలక్షన్ ఏజెంట్స్ కూడా ఎటువంటి ఫిర్యాదులు చేయట్లేదు. కేవలం రాహుల్ గాంధీయే తప్పుడు సమాచారంతో ఒకవేళ ఈ ఓట్ చోరీ, నకిలీ ఓట్లు, బోగస్ ఓట్లు ఉంటే సో దాన్ని సరిదిద్దేందుకే ఇప్పుడు కేంద్రం ఎస్ఐఆర్ ప్రక్రియను, ఓటర్ జాబితా ప్రక్షాళనకి ఈ ఎస్ఐఆర్ ప్రక్రియను చేపడుతుంది. దాన్ని కూడా రాహుల్ గాంధీ వ్యతిరేకిస్తున్నారంటూ బీజేపీ ఈరోజు రాహుల్ గాంధీ పైన తీవ్రంగా మండిపడిన పరిస్థితి, ఆయన వ్యాఖ్యల్ని కూడా ఖండించిన పరిస్థితి. సో చూడాలి మరి ఎన్నికల సంఘం రాహుల్ గాంధీ ఈ వరుస ప్రెస్ మీట్లకు ఇంకే విధంగా స్పందిస్తుంది, రాహుల్ గాంధీ ఇంకా ఎటువంటి విషయాలను వెలుగులోకి తీసుకొస్తారనేది మాత్రం మనం వేచి చూడాలి. రైట్ గోపి, ఇది 5/5.